హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మేము మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఆంటీ వాళ్ళ షాప్ అయితే మా ఇంటి ఎదురుగుండానే ఉంటుంది. కానీ ఆంటీ వాళ్ళ ఇల్లు అంబాజీపేటలో ఉంటారు ఆంటీ వాళ్ళు. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. అక్కడ డాగ్స్ ఇంకా ఆవులు ఉన్నాయి, పునుగురు ఆవులు. కాసేపు ఆవులతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా జయశుకి అందులో కుక్కలన్నా ఆవులన్నా పిచ్చి కదా, ఇంకా వాడినైతే కాసేపు వాటితో ఆడిపిందామని ఇంకా వాడిని తీసుకొని వెళ్తున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇదే ఆంటీ వాళ్ళ ఇల్లు. వెళ్ళిన వెంటనే మనకి ఎంట్రన్స్ లోనే ఒక ఆవు కనిపిస్తుంది, చూసారా? ఇదైతే పొంగునూరు ఆవు అంట. దీని నేమ్ అయితే మినియేచర్. దీన్ని నిన్న నైటే తమ్ముడు తీసుకొచ్చాడంట, అందుకే చాలా డల్ గా ఉంది. అందులోని ఇది పుట్టి 4 days అయిందంట. లేకపోతే పొంగునూరు ఆవులు చాలా యాక్టివ్ గా ఆడుకుంటాయంట. బట్ అయితే మేము వెళ్ళినప్పటికి ఇది ఒక్కటే ఉంది, మిగతావన్నీ సేల్ అయిపోయినాయి అంట. మీరు ఎవరైనా పొంగునూరు ఆవుల్ని కొనాలి అనుకుంటే తమ్ముడు నెంబరు అలాగే అడ్రస్ తో సహా ఫుల్ డీటెయిల్స్ అన్ని చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. పట్టుకో పట్టుకో, పర్వాలేదు, భయపడకు. ఒరే, నువ్వు వాడుకుంటావనే తీసుకొచ్చాను. కనా ఎత్తుకో. డాగ్ ఉంది, భలేగుంది కదా. చూడు, అంకుల్ పిలుస్తున్నారు. డాగ్ కొట్టకూడదు అలాగా నానా. కన్నా ఇది నా దగ్గరకు వచ్చేస్తుంది. కింద నాకు డాగ్ ఇష్టం. డాగ్ ఎత్తుకుని 3 సంవత్సరాలు అయింది. వద్దురా, అరే నేను డాగ్ కోసం వచ్చాను. ఎక్కడికి అయ్యేందుకు? దీని ఐస్ చూడు. ఇక కన్నా ఐస్ చూడు, ఐస్ చూడు. ఎత్తుకోదండి, దీన్ని ఎత్తుకో, నేను దాన్ని ఎత్తుకుంటాను. ఎత్తుకోలేడు. కూర్చో, కూర్చుని పక్కన చెరుకు పక్కన ఎత్తుకో. ఏం చేయదమ్మా, ఆవుతో ఆడుకోవాలి అని ఉరకలేసేనే కానీ వచ్చిన తర్వాత ఆవుని ముట్టుకోవడానికి కూడా చాలా భయం వేసింది. అంటే పెద్ద పెద్ద ఆవులను చూసి చిన్న ఆవైనా సరే దీన్ని పట్టుకోవడానికి భయం వేసింది. తర్వాత అయితే బాగానే ఎత్తుకున్నాను, ఆడుకున్నాను అనుకోండి. కానీ స్టార్టింగ్ లో అయితే భయం వేసింది. మా జయశు అయితే డాగ్ తో ఆడుకున్నాడు ఎక్కువ, నేనైతే ఆవుతోటే ఉన్నాను ఎక్కువసేపు. ఇంకా మా జయశుకి అయితే ఈరోజు ఫుల్ ఎంజాయ్ అనే చెప్పాలి. వాడికి ఆవులన్నా డాగులన్నా చాలా ఇష్టం కదా, ఇంకా చాలా సేపు ఆడుకున్నాడు. ఇది పుట్టి 4 days అయిందంట, అందుకనే డల్ గా ఉంది. లేకపోతే చాలా యాక్టివ్ గా ఉంటాయంట. అసలే నాకు భయంతో ఎత్తుకున్నానేమో, అదేమో సరిగ్గా ఉండట్లేదు, అటు ఇటు మెదిలిపోతుంది. అయినా సరే గట్టిగా పట్టుకున్నాను. అది చూస్తేనేమో మెత్తగా ఉంది. డాగ్ని పట్టుకెళ్ళిపోదామా మనం? డాగ్ని పట్టుకెళ్ళిపోదామా? వద్దా? ఎందుకు వద్దు? పట్టుకెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోయి పెంచుకుందాం దీన్ని. ఏమైంది? కూర్చో అంట, కూర్చోమ్మా. నువ్వు ఆవును పెంచుకుంటావా డాగ్ని పెంచుకుంటావా? కన్నా కన్నా, నువ్వు ఆవును పెంచుకుంటావా డాగ్నా? లాక్కూడదు నాన్న, తప్పు. అదేంటది? నెప్పడుతుంది. అది నుంచోదమ్మా. హగ్గిస్తావా? డాగ్కి హగ్గిస్తారా ఎవరైనా? నేను టీ తాగనంటే తాగనేమి. హగ్గిస్తాడంట. తాకూపుతుందా? పప్పుతో జషు పిలుస్తున్నాడు కదా, పప్పుతో
దీని ఐస్ కనిపించట్లేదు కదా. అయ్యయ్యో లాగేస్తున్నాడు. అగ్గిస్తావా? స్మైల్ చేసి. అయ్యో అది లేచిపోయింది. పప్పు వద్దావే ఎత్తుకుంటావా కన్నా? నీకు ఆవద్దా? నీకు ఆవు కదరా ఇష్టం ఎక్కువ. ఏ డాగ్ వెళ్ళిపోతుంది. జషు డాగ్ వెళ్ళిపోతుంది, పట్టుకో. ఇది పుట్టి 4 days అయింది కదా, దానికి ఇంకా నిలబడడం కూడా రావట్లేదు. ఫ్రంట్ కాల్ చూడండి ఎలా పెట్టిందో పాపం. ఆంటీ వాళ్ళ ఇంట్లో పుంగునూరు ఆవులు చాలానే ఉంటాయి, కానీ మేము వెళ్ళేసరికి అయితే ఇవే ఉన్నాయి. మినిచర్ అయితే ఒక్కటే ఉంది, లేకపోతే 2-3 ఉంటాయి అంట ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోని. బట్ మేము వెళ్ళేసరికి ఒక్కటే ఉంది. కానీ ఉన్న దాంట్లతో కనీసం ఆడదామన్నా కూడా అది పుట్టి 4 days అయింది కదా, సో యాక్టివ్గా లేదు. కనెక్ట్ చూడు. అవుతే బాగా వచ్చింది ఫోటో. జషు జషు కొంచెం బ్యాక్కి వెళ్ళు. జషు ఏం పర్వాలేదు వెళ్ళు. నో భయపడుతుంది అది. తోక తీయకూడదు నాన్న అలాగా. అది తీయకు. నువ్వు తీసావనుకో ఆవు వెళ్ళిపోద్ది బయటికి. ఏమ్మా అటు వెళ్ళకు. అదేంటి జషు 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 ఎలా చూడు ఒకసారి. పడుకొని కన్నా పడుకొని ఏడుస్తుంది మళ్ళీ. డల్గా ఉంది. బాబోయ్ ఎందుకు బాబోయ్? చిన్నగా ఉండాలి నీకు ఎంతసేపుని. బొబ్బ పెట్టావా ఆవుని? ఇంకా అస్తమాను బొబ్బోడమేనేంటి? బొబ్బోని నాన్న దానికి వచ్చిందంట. చిన్న పిల్లనా పొల్లెట్టుకో తలక పెట్టేట్టుకో చాలు. బాగుంది. బాబోయ్ నువ్వు లెక్కనే పక్క తక్కువ. మరే లక్ష్మీదేవి కాబట్టి ఏటనుకుంటున్నావు? లక్ష్మీదేవి ఆగో డాగు. నువ్వు డాగులు పిచ్చోడివి. ఇలా నువ్వు డాగు. నీ డాగ్ వద్దా? ఇగో కడిగి బాయ్. ఇలా చూడక ఇక్కడ ఈ డాగ్. బాబా ఈ పక్క నుంచో పెట్టుకో.
అది 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 ఇక్కడ ఇలా చూపెట్టు. ఉన్నాయి ఉన్నాయి నువ్వు ఉన్నాయి ఆయన అలాగ ఉన్నాయి నువ్వు అయ్యి బాబాయ్ చెవులు దగ్గరగా ఉండే నీకే నీకు భయం ఉండదు, నాకు భయం. బాబాయ్ ఇలా చూడు కన్నా. కూర్చో నువ్వు ఆ డాగ్ కోసం ఎన్నాళ్ళు పట్టుకో మీ ఇంటికండి అలా పడుకో. అలా చూడు ఫోటో తెస్తున్నా అమ్మమ్మ. ఆంటీకి అమ్మ ఫోటో తెస్తున్నా ఇక్కడ. అంకుల్ ఇప్పుడు ఈ రెండు అమ్మ ఫోటో దీని పిల్ల అది. మీరు తినేటప్పుడు దగ్గరికి వెళ్ళకూడదు నాన్న, తినేటప్పుడు వెళ్ళకూడదు. తోక ఓకే. బొమ్మను ఏమన్నా చేసిందో తినేది తోకలే తోకుండా మూత ఎందుకంటే ముక్కోకూడదు దాన్ని. ఆ పెద్ద రబ్బర్ పెట్టేసాను గాలి. ఆవేమో బొజ్జుంది పాపం, రీసెంట్ గా పుట్టింది కదా, నీరసంగా ఉందంట. జషు తినేటప్పుడు డాగ్ దగ్గరికి వెళ్ళకూడదు. బాయ్ చెప్పు జషు, స్వీటీకి బాయ్ చెప్పు. టాటా. ఫ్లైంగ్ కిస్ ఇవి స్వీటీకి. స్వీటీ స్వీటీ నీ బెడ్లోకి వెళ్ళిపోతున్నాడు ఎదురుడు. వెళ్ళు అమ్మా, ఇక్కడ బుల్లి స్వీటీ వచ్చింది చూడు. కూర్చున్నాడు వెళ్ళి గుచ్చుకుంటే అసలు పిలు స్వీటీ అని పిలవాలి. స్వీటీ దాని పేరు. పట్లకి వెళ్ళిపో సిటీ. తిన్నది ఇప్పుడే అది ఫుడ్. బాయ్ చెప్పే. జషి మనం డాగ్ని తీసుకెళ్దామా, అవును తీసుకెళ్దామా. అది మినేచర్ అంట. ఇది పొంగనూరా. ఇది ఇది మామూలవా అంటే ఇది కూడా షార్ట్ గానే ఉంది కదా. వద్దంట దానికి. ఫ్లైంగ్ కిస్ ఇవి ఆవుకి. యాకి కాదు, పేడ పేడ. ముక్క చేసి పెడితే తింటుందా. మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఆంటీ వాళ్ళ ఇల్లు ఫుల్ అడ్రస్ తో సహా మీకు చూపిస్తాను అని. నేనైతే ఇక్కడ అంబాజీపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్లే రూట్ అయితే చూపిస్తున్నాను. నేను అంబాజీపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి అమలాపురం వెళ్లే రోడ్ సైడ్ అయితే వెళ్తున్నాను. నాకు రైట్ సైడ్ లో అంబాజీపేట బస్ స్టాండ్ ఉంది. మీకు వీడియో స్టార్టింగ్ లో చూపిస్తే అర్థం కాదు కదా, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదైతే జంక్షన్. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే అమలాపురం, రైట్ సైడ్ వెళ్తే గన్నవరం. ఇది అమలాపురం వెళ్లే రూట్. ఇది మనకి అంబాజీపేట జంక్షన్ నుంచి ఆంటీ వాళ్ళ ఇల్లు చాలా దగ్గర. చూసారు కదా ఎంతసేపు పట్టలేదు. ఇది ఆంటీ వాళ్ళ ఇల్లు. ఈ రోడ్డుకి ఆపోజిట్ లో స్టీల్ షాప్ కూడా ఉంటుంది, మనం అది కూడా గుర్తు పెట్టుకోవచ్చు. దానికి ఆపోజిట్ లో ఈ కొబ్బరి బొండాలు కూడా ఉంటాయి. చూసారు కదా ఆంటీ వాళ్ళ ఇల్లు. మీకు ఎవరికైనా పొంగనూరు ఆవులు కావాలితే కనుక తమ్ముడు నెంబరు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. మీకు డెఫినెట్ గా పొంగనూరు ఆవు అయితే దొరుకుతుంది. అలాగే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.